ఆయన ఆ హెచ్చరికలో ఒక ఆవేదన ఉంది ఎస్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు. దాన్ని మీ ఇండస్ట్రీ ఎలా అర్థం చేసుకుంటుంది? అంటే ఒక్కటండి, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి మాటలతో 100% సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా ఉన్నా కూడా ఒక సామాన్యంగా హ్యూమన్ బీయింగ్గా ఆయన మాటలకు ఏకీభించక తప్పదు. ఒకటి. రెండోది, మనం ఆ రోజు ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొనవూపుడితో కొట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఆ చట్టం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరంగా, అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మొత్తం టోటల్గా అవలీలుగా ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటని. అంటే మనం ఒక హీరోగా అక్కడ ఒక అంటే పిచ్చి ప్రేమ అనకండి సార్, నటుడుగా అనండి, నటుడుగా అంటే మాకు ఒక నటుడిగా ఒక హీరో కావచ్చు, నటుడు కావచ్చు. ఆయన ఆ రోజు రావటానికి ఈయన టీం అనేది ఫస్ట్ తప్పు చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ నేను కూడా చాలా మందికి, నేను శ్రీహరి గారికి, రాజశేఖర్ గారికి, సో మెనీ హీరోస్కి ఇలాంటివన్నీ నేను ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ నేను చేశా. ఎందుకంటే పీక్లో ఉండేటప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చాలా పీక్లో ఉండేటప్పుడు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అక్కడ పబ్లిక్ బట్టి, జనాలను బట్టి మన 100% మనకి ఎప్పుడైతే ల్యాండ్ ఆర్డర్ మన చేయి దాటుతుందో మనం ఆపుకుంటాం. ఇక్కడ అది ఆ తప్పు జరిగింది. ఎందుకంటే 4 థియేటర్లో జనం 5,900 అబోవ్ అంటే ఇది ఆ రోజు కూడా మనం చర్చించాం. ఘటన జరిగిన నెక్స్ట్ అరెస్ట్ అయిన రోజు మీరు కూడా నా డిబేట్ లో ఉన్నారు, మీరు వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేశారు. అయితే నేనేమంటానంటే ఇది ఎలా జరిగింది ఏంటి అనే పర్సెప్షన్ ఇప్పటి వరకు ఒకలా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పోసగూర్చిన మొత్తం చెప్పేసరికి ఇందులో అసలు ఆ ఘటన జరగడానికి ప్రధానమైన తప్పు అల్లు అర్జున్ బిహేవియర్ అనేది అర్థమవుతోంది. మీరు కన్విన్స్ అవుతున్నారా దాంతో? మేము ఒప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం ఆ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మన ఇద్దరు డిబేట్ లో కూడా అరెస్ట్ని ఖండించాం. ఆ రోజు అరెస్ట్ని ఎందుకు అరెస్ట్ని ఒక అరెస్ట్ని మాత్రమే ఖండించాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కానీ నేను కూడా ఆ రోజు ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 11:45 పోలీసులు వచ్చారు. అక్కడ ఆల్రెడీ లంచ్ మోషన్ స్క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్ మూవ్ చేశారు. లంచ్ మోషన్ 4 o'clock వింటామన్నారు. అత్యున్నత న్యాయస్థానం విన్నిదాకా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా, A11 కదా. ఒక్కసారి ఆ గంట 2 గంటలు ఆగి ఉంటే సరిపోయి ఉండేదేమో. ఇంత దారుణంగా అరెస్ట్ చేసి రిమైండ్ చేసి ఆ 5:30కి రిమైండ్ చేయడం కరెక్ట్ కాదేమో అనేది అదొక్కటే కండిషన్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే 3-4 ఫేజులు. ఒకటి, 4వ తేదీ తెల్లవారుజామున ఆయన అక్కడికి వెళ్ళడం, ఒకటి వెళ్ళిన వాడు లోపల వెళ్ళి కూర్చుంటే పోలీసుల్ని బిహేవ్ చేసిన తీరు, అక్కడ ఆయన బౌన్సర్లు బిహేవ్ చేసిన తీరు, పోలీసుని అంతగా చెప్పినా బయటకు వచ్చి ఓపెన్ దాంట్లోకి వెళ్ళి చేతులు ఒప్పుకుంటూ మళ్ళీ జనాన్ని ఇంకొంత కిర్రెక్కిచ్చిన తీరు, ఇది ఒక ఫేజ్ రైట్. తర్వాత ఈ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే అక్కడ బిహేవియర్, ఎందుకంటే ఒక ఏసీపీ అంటే ఆయనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు. అంతేనండి, పిలిచినప్పుడు నువ్వు నీ లాయర్లు ఉంటే లాయర్తో మాట్లాడించు, లేకపోతే బయలుదేరి వెళ్ళు, అంతే. అంతకు మించి అక్కడ వాళ్ళు వచ్చినాక సో అదొక ఫేజ్. సెకండ్ ఫేజ్ అది. థర్డ్ ఫేజ్ జైలు. సరే, అది కోర్టుకు వెళ్ళారు, క్వాష్ పిటిషన్ అవ్వలేదు, అక్కడ బెయిల్కి వెళ్ళారు, బెయిల్ వచ్చింది, అది కోర్టు అనుకోండి. కోర్టులు మనం కామెంట్ చేయడానికి లేదు కదా, అదృష్టం అది వేరే విషయం. కానీ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయినాక ఇంటికి వచ్చేసరికి ఒక ఫేజు, ఇది ఇంకొక రకమైన ఫేజు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక హ్యూమనిజం కానీ లేకపోతే ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన కానీ ఎక్కడా కనిపించాల. మీకేమనిపించింది ఆ రోజు? మీరు ఇండస్ట్రీలో